మనం మిడిల్ క్లాస్ బానిస జీవితం గడుపుతున్నాం. మనం బ్రతకడానికి జాబ్కి బానిస, జాబ్ కంటిన్యూ చేయడానికి బాస్కి బానిస అవ్వాలి. కొత్త ఇల్లు కొనాలంటే ఈఎంఐకి బానిస. ఇవన్నీ మేనేజ్ చేయాలంటే స్ట్రెస్కి బానిస. ఒక్కోసారి ఈ స్ట్రెస్ నుంచి మేనేజ్ అవ్వడానికి వ్యసనానికి బానిస. ఇలా మన జీవితం బానిస ట్రాప్లో ఉండిపోయినాం, ఆ మిడిల్ క్లాస్ ట్రాప్లో ఉండిపోయినాం. ఎస్, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, మనకు జాబ్ కావాలి, కరెక్టే. కానీ జాబే జీవితం కాదు. ఈ ఈఎంఐ వచ్చేసరికి ఈఎంఐతో మనం మొత్తం లైఫ్ మొత్తం దాన్ని చెల్లించడానికే కష్టపడుతున్నాం, దాని వెంటాలే కష్టపడుతున్నాం. అది జాబ్ కాపాడుకోవాలి, జాబ్తో పాటు ప్రమోషన్ రావాలి, ఈలోపు ఫ్యామిలీ బర్డన్స్ పెరిగిపోతాయి, ఇవన్నిటికీ ఎక్కువ డబ్బులు కావాలి, ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలి. ఇదే లూప్లో ఉంటున్నాం. సో ఇప్పుడు మనం ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి ఎలా బయటికి రావాలి? సో మనకి ఒక జాబ్, ఒక ఇన్కమ్, ఒకటే సోర్స్ ఉంటే కాదు, మనం మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూడాలి. నేను మిమ్మల్ని ఎక్స్ట్రా పని చేయమనట్లేదు, ఆ జాబ్ నుంచి వచ్చినాక ఇంకా ఎక్కువ పని చేయమనట్లేదు. నో. మీ మనీతోని మీరు అసెట్స్ క్రియేట్ చేయాలి. ఎస్, టైం పడుతుంది, టైం తీసుకోండి, కానీ ఆ అసెట్స్ క్రియేట్ చేసి ఆ అసెట్ నుంచి మనీ రావాలి. మీ మనీ మీకు డబ్బు సంపాదించాలి. అప్పుడు స్లోగా మీ బర్డెన్ తగ్గుతుంది. అండ్ ఈ లోపల ఈఎంఐ తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇదంతా అయినాక మీకు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే జాబ్ ఉన్నా లేకున్నా మీకు టెన్షన్ ఉండదు. మెల్లిగా మీరు జాబ్ నుంచి, ఈ ఫినాన్షియల్ లూప్ నుంచి, ఈ బానిస లూప్ నుంచి బయటికి వస్తారు. ఒకసారి వచ్చిన తర్వాత ఫినాన్షియల్ ఫ్రీడమ్ సైడ్ వెళ్తారు. అప్పుడు లైఫ్ ఆరామ్సే ఉంటుంది. అప్పుడు మీకు మనీ గురించి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం మిడిల్ క్లాస్, జాబ్ కావాలి, కానీ జాబే జీవితం కాదు. జీవితం కోసం జాబ్ కావాలి, జాబే జీవితం కాదు. మనం జాబ్ చేయడానికి పుట్టలేదు, మనం చాలా చేయాలి. మన కాలింగ్ వేరు, మన పర్పస్ వేరు. మనం ఈ లూప్లో, ఈ బానిస లూప్లో ఉండడం వల్ల మనం దీంట్లోంచి బయటికి రావట్లేదు. ఇందులోనే సతమతమై అక్కడే ఎండిపోతున్నాం. మనకి బాధలు, రోగాలు, డిఫరెంట్ థింగ్స్ వస్తున్నాయి. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ వస్తున్నాయి. ఒక్కసారి ఈ లూప్లోంచి బయటకు వస్తే మీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, బయట తిరగచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మెమరీస్ క్రియేట్ చేయొచ్చు, స్టోరీస్ బిల్డ్ చేయొచ్చు, మీకు ఇష్టమైన దాని మీద పని చేయొచ్చు. సో ప్లీజ్, ఈ ఫినాన్షియల్ ట్రాప్, ఈ బానిస ట్రాప్ నుంచి బయటికి రండి, మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటికి రండి. అండ్ లైఫ్ ఈజ్ బిగ్గర్ దాన్ జాబ్ కంటే ఎక్కువ ఉంది. మీకు తెలుసు అది. సో ఫస్ట్ ఈఎంఐ ట్రాప్ నుంచి రావాలి, తర్వాత మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి. మీ డబ్బుతో అసెట్స్ క్రియేట్ చేయండి. రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్స్, ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్ మనకు ఉన్నాయి. ఇవన్నిటిని జాగ్రత్తగా చేయండి. దాని నుంచి మీరు మల్టిపుల్ మనీని డబుల్ చేయండి. తర్వాత మీ ఒక గోల్ సెట్ చేసుకోండి. ఇంత డబ్బు ఉంటే నాకు జాబ్ చేయాల్సిన అవసరం లేదని. ఆ డబ్బు ఉన్నప్పుడు జాబ్కి దొబ్బే అని చెప్పవచ్చు. అప్పుడు బయటికి రావచ్చు ఈ ట్రాప్ నుంచి. సో ప్లీజ్, దీని మీద పని చేయండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ ఈజ్ బిగ్గర్, లైఫ్ ఈజ్ ఈజీ. లూప్ నుంచి జస్ట్ బయటికి వస్తే లైఫ్ ఈజ్ ఈజీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. హ్యాపీగా ఉండండి. చీయర్స్.